వెల్కమ్ టు సిఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేసి మన రాష్ట్రానికి గూగుల్ సంస్థ డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణం. గూడూరుకు చెందిన టీడీపీ నాయకులు. మానుబోలు మండలం పరిధిలోని కాగితాలపూర అరుంధతి వాడకు చెందినటువంటి కుసుమూరు రమేష్ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య. ప్రభుత్వ అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని మానుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేసి మన రాష్ట్రానికి గూగుల్ సంస్థ డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని గూడూరుకు చెందిన టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని, దీనిలో భాగంగా ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. నిన్న విశాఖపట్నంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడం జరిగిందని, దీనివల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని, తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతిపక్ష వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరగటం లేదు అని అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లీలావతి, పొలిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు, చెంచురామయ్య, రహీం, ఇజ్రాయెల్, పెంచలయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ని యంగెస్ట్ స్టేట్గా, హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో ముందున్నారు. ఈరోజు గూగుల్ సంస్థ ఎక్కడా కూడా లేదు, అమెరికాలో ఉంది. అమెరికా తర్వాత మన భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టడం, అక్కడ 33 లక్షల పెట్టుబడితో మన 2 లక్షల మందికి నిరుద్యోగులు ఉపాధి కల్పించేదానికి ఈ సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, అభివృద్ధిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ముందుంటారని అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఐటీ కంపెనీలు కావచ్చు, ఇందాక మా నాయకులందరూ కూడా చెప్పినట్టు గతంలో కియా కంపెనీ కావచ్చు, ఈరోజు అభివృద్ధి పదంగా పోలవరం, అమరావతి, రామాయపట్నం అనేక సంస్థలను కూడా తీసుకొచ్చి మనకు నిరుద్యోగ యువతకంతా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టు నిరుద్యోగులకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతున్నాడు. దీన్ని ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతసేపు అంతకుముందు గతంలో బటన్ నొక్కుతూ వాళ్ళు డబ్బులు వేస్తున్నాం మేము, ఈరోజు ఇంకా కూడా ఏదో అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పనని విమర్శించడం మంచి పద్ధతి కాదు. నిరుద్యోగులు లేకుండా చేసి అందరూ ఉద్యోగాలు వస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఈ విమర్శలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానాలని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, నిన్న అందరం చూసాం, అమెరికా రాష్ట్రాలకే పరిమితమైనటువంటి గూగుల్ సంస్థని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఈరోజు విశాఖపట్నానికి అంత పెద్ద కంపెనీని తీసుకురావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే గతంలో హైటెక్ సిటీని తీసుకొచ్చి హైదరాబాద్ని ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు అక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అక్కడ హైటెక్ సిటీ ద్వారానే ఈరోజు జరుగుతుంది. అలాగే నాడు తండ్రి నేడు ఈరోజు లోకేష్ గారు మళ్ళా గూగుల్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు ఎంతో మందికి ఇంచుమించు 1,33,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఈరోజు 2 లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆయా రంగాల్లో నిపుణులకు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఆ రోజు చెప్పారు మన లోకేష్ గారు పాదయాత్రలో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను మన గవర్నమెంట్ ద్వారా అని చెప్పి ఈరోజు మెగా డిఎస్సి కానీ ఈరోజు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానం ఈరోజు రాష్ట్రంలోనే మొత్తం మన ఇండియాలోని 29 రాష్ట్రాల్లో భారతదేశంలోని మన ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలోకి ఈరోజు
ఎంతోమంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏ కంపెనీ రావాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక ఎవరు కూడా పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు ఒక విజన్ ఉన్న లీడర్, ఒక నాయకుడు, ఒక విధానం ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఒక్క కంపెనీలు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. ఈరోజు అందరూ కూడా, యువత కూడా ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషదాయకం. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంచుమించు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నందుకు ఈరోజు విశాఖపట్నమే కాదు, ఒక రాష్ట్రమే కాదు, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పండుగ చేసుకునే సందర్భం. ఈరోజు ఎన్నో కంపెనీలు ఎందుకు మన రాష్ట్రానికి ఎగబడుతున్నాయంటే ఒక విజన్ ఉన్న లీడర్, అతను ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కాబట్టి అన్ని కంపెనీలు కూడా మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మీరు కానీ దీన్ని అడ్డుకుంటే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీని స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా నవ్వారు. ఈ కొండల్లో ఈయన ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారంట, ఈయన మొత్తం విజనరీ అంట అని చెప్పని. ఈరోజు అదే హైటెక్ సిటీ అవుట్ ఆఫ్ ది టౌన్ అయ్యి ఒక గొప్ప సిటీగా వెలుగొందుతుంది. అటువంటి విజనరీ ఉన్న నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రం మరింత ముందుకు పోవాలని, ఈ రాష్ట్ర యువత ప్రపంచ దేశాలకు వలసపోకుండా మన యొక్క మేధస్సుని ఇక్కడనే ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నిన్నటి దినమున ఢిల్లీలో తాజ్ మాన్సింగ్ హోటల్లో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఒకటి జరిగింది. ఈరోజు ఏ పేపర్ చూసినా దాని గురించే గొప్పగా రాయడం జరిగింది. ఇది అమెరికా ఐటీ దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తూర్పు నౌకాదళ కేంద్రం ఈరోజు దేశం అంతా కూడా దేశానికి అత్యంత రక్షణా ప్రాంతమైనటువంటి తూర్పు నౌకా కేంద్రం అయినటువంటి విశాఖపట్నంలో 2014-19లో ఆర్థిక రాజధానిగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి విశాఖపట్నంలో 2014-19లోనే 2 ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప ఐటీ కంపెనీలు నడిచినటువంటి విశాఖపట్నంలో ఈ గూగుల్ టెక్ సంస్థ ద్వారా దాదాపు 1,33,000 కోట్ల రూపాయలతో ఐటీ సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా సుమారుగా 12 దేశాలకి ఇక్కడి నుంచి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సముద్రం లోపల కేబుల్ ద్వారా ఈ దేశాలన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ని పంపించేటట్లుగా ఒక గొప్ప ప్రోగ్రాం మీద నిన్న మన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా తీపటం జరిగింది. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం 2 కళతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమం విధంగా సూపర్ 6 కింద తల్లికి వందనం కానీ, మహిళలకు ఉచిత బస్సు, ఆయన చెప్పిన సూపర్ 6 అన్నింటినీ సక్సెస్ చేశాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పన చేస్తున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా మనకు ఒక 10 సంవత్సరాలుగా ఉండగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలందరూ ఆలోచించి మన తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని తెలియజేసుకుంటూ సెలవు.
2049 నాటికి పేదరికం లేని రాష్ట్రం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదరికం లేని కుటుంబాలను నిలిపేందుకే అహర్నిశలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. సూపర్ ఫ్రీ జీఎస్టీ అవగాహనలో భాగంగా మంగళవారం సాయంత్రం సైదాపురం గ్రామంలో షాపుల్లో కొనుగోలుదారులకు సూపర్ ఫ్రీ జీఎస్టీ సూపర్ సేవింగ్ పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికి శాలువాలు పూలమాలలు కప్పి సన్మానించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగినటువంటి సూపర్ ఫ్రీ జీఎస్టీ సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ మాట చెప్పిన ప్రకారం విద్యకు పెద్దపీట వేయటంలోని భాగంగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగులను భర్తీ చేసి అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను నియమించారని అన్నారు. అలాగే విశాఖలో గూగుల్ సంస్థను తీసుకువచ్చి ఐటీ కంపెనీతో సాఫ్ట్వేర్ రంగాన్ని ఈ రాష్ట్రంలో ముందు స్థానంలో నిలిపేలా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా తమదైన స్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు హాస్టల్ను నాణ్యమైనటువంటి మెనూను అందజేస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లోనూ మంచి మందులు అందిస్తున్నారు. డాక్టర్ల ఉద్యోగాలను కూడా పెద్ద ఎత్తున భర్తీ చేయనుందన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, టీడీపీ మండల నాయకులు కె సుబ్రహ్మణ్యం రాజు, మండల నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, జెడ్పీటీసీ పోలయ్య, ఎంపీడీఓ ఎంవి కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు రెడ్డి, రాఘవరెడ్డి, విజయ రాఘవరెడ్డి, పెమ్మసాని భాస్కర్ నాయుడు, మండల నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు వాడాలి, ఇంటింటా స్వదేశీ వస్తువులు వాడాలి అని చెప్పి మన ఏది ఇండియాలో తయారు చేస్తారో అటువంటి అమ్మాలి. మన గవర్నమెంట్ మనకు ఆదాయం వస్తుంది, ఇతర దేశాలకు వాడితే వాళ్ళకి ఆదాయం వస్తుంది. అంటే అందరూ చెప్పాలి మీరు కూడా. జరగండి కొంచెం జరుగు. గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనుంది. అదే ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక సంస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, వైద్యం, విద్యా రంగాలు మెరుగుపడతాయి. వేదిక నుండి గౌరవనీయులు సుబ్రహ్మణ్యరాజు గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా సోదరులు బీజేపీ ఎస్ఎస్ నాయుడు గారు, అదేవిధంగా దిలీప్ గారు, ఎల్లారావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు, పత్రికా సోదరులు అందరూ కూడా, ఏఎంసీ చైర్మన్ గారు, జెడ్పీటీసీ నంబరు, అదేవిధంగా మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఉన్నటువంటి సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వంలో పేదలందరూ కూడా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో లాభదాయకంగా మనం ఈరోజు వస్తువులు కొనుగోలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చూస్తే అధిక ధరలతో పేద మధ్యతరగతులని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అలాంటివి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని నిత్యావసర సరుకులు కూడా
ధరలను తగ్గించి మధ్యతరగతి పేద తరగతులకి ఉన్నగా అందుబాటులో ఉండే విధంగా ధరల్ని తీసుకురావడం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఉపాధి కల్పించేందుకు మరి ఈ సంవత్సరంలో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మరోవైపు మంత్రి నారా లోకేష్ బాబు గారు శ్రమించి మరి ప్రసిద్ధిగాంచినటువంటి కంపెనీ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా తెలుగు 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీలు కూడా మార్పులు చేయించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించి, అదేవిధంగా 1,33 లక్షల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి గూగుల్ క్లౌడ్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడంలో అభివృద్ధిలో ఎలా గేమ్ చేంజ్ చేశారో అలా మన ఇప్పుడు గూగుల్ విశాఖ రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుంది ఎప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద దేశంలోనే తొలి ప్రభుత్వ అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంగళవారం సాయంత్రం లైసెన్స్ కలిగిన టపాసుల దుకాణాలు యజమానులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లైసెన్సులు కలిగిన దుకాణదారులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, అధికారులు అనుమతించిన స్థలాలలోనే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మనుబోలు మండల పోలీసు వారి తరపు నుంచి ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అండి. మనకి రాబోయే దీపావళికి సంబంధించి మా గౌరవ ఎస్పీ గారు, అట్లాగే మా రూరల్ డిఎస్పీ గారు, సిఐ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మనుబోలు పోలీస్ స్టేషన్లో ఎవరైతే మనకి దీవాళీ సమయంలో లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ తీసుకొని టపాసులు విక్రయించే వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. ఈ క్రమంలో వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే మనకి మ్యానుఫ్యాక్చర్ కానీ, స్టాక్ కానీ, సేల్స్ కానీ, క్రాకర్స్కి సంబంధించిన ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ పాయింట్స్ ఏమి మనుబోలు లిమిట్స్లో లేవు. అట్లాగనే స్టాకు, సేల్స్ మనకి డ్యూరింగ్ దీవాళీ టైంలో స్టాక్ చేసుకొని సేల్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి విక్రయించే వాళ్ళని ప్రతి ఒక్కరిని పిలిపించి ఏ విధంగా వీటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి, దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ అనే భాగంగా ఈరోజు చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లాగే ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా సంబంధిత ప్రాంతాలని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు వ్యాలిడ్ లైసెన్స్, ప్రేయర్ లైసెన్స్ తీసుకోవాలి. మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ టైమింగ్స్ లైసెన్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేయాలని చెప్పి లైసెన్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అట్లాగే ఇల్లీగల్గా ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, స్టాక్ చేసినా, సేల్ చేసినా వాళ్ళ మీద సీరియస్ స్టర్న్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దీవాళీకి సంబంధించి మనకి సేల్ పాయింట్స్లో కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ముందుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకోవాలి. దాన్ని అమ్మడానికి వ్యాలిడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇవి ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు సూచించిన ప్రదేశం ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందని అనుకుంటే ఆ ప్రదేశాన్ని తీసుకోవాలి. అక్కడ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని క్రమంలో
వాటర్ బకెట్స్ కానీ శాండ్ బకెట్స్ కానీ ఇంకేదన్నా ఫైర్ రిటార్డెంట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనం మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ అలారమ్స్ ఇలాంటివి ఏమైనా టెక్నాలజికల్గా ఇలాంటి వెసులుబాటు ఉంటే అవి కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ దీవాళీని మనం ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనం గతంలో మనుబోలో వచ్చిన వినాయక చవితి సంబంధించి వచ్చిన ఇష్యూ కూడా జరిగింది. వచ్చిన బాలుడు ఫైర్ క్రాక్కి సంబంధించి యాక్సిడెంటల్గా చనిపోవడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఎక్కడా కూడా మన మండలంలో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఈరోజు ఈ ముఖ్య ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఇది. అధికారులు, మా పై అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతా ఈ రాబోయే దీపావళిని సురక్షితంగా ప్రశాంతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు పోషకాహారం తప్పనిసరిగా ఇవ్వాలని సిడిపిఓ విజయలక్ష్మి అన్నారు. మనుబోలు గ్రామం పంచాయతీ పరిధిలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం 8వ అంతర్జాతీయ పోషణ్ మాసోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పోషకాహారంతో పాటు ఇతర పోషకాహారాలను చిన్నారులకు తప్పనిసరిగా అందించాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాహారాలు ఉన్నటువంటి ఆహారం ఎలా తయారు చేయాలో అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలలో లభించే పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు సుగుణమ్మ, నిర్మల, మహాలక్ష్మి, కుడుముల సుజన, కోసూరు శ్రీలక్ష్మి, విజయమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. వెంకటాచలం ఐస్టేస్ తరఫున మేము మనుగోలు మండలంలోని కేఆర్పురం ఎస్టీ అంగన్వాడీ సెంటర్లో 8వ రాష్ట్రీయ పోషణ మాసం సంబంధించి ఈడ కార్యక్రమం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే సుపోషిత్ భారత్, సక్షం భారత్ అనే దాని మీద మనకి పోయిన నెల 7వ తేదీ అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు 1 మంత్, ఒక నెల మొత్తము ఈ ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం జరుపుతాము. ఇది ఏంటంటే మనకి దేశంలో, మన రాష్ట్రంలో కానీ తక్కువ బరువు ఉన్న పిల్లలు, తక్కువ ఎత్తున్న పిల్లలు లేకుండా, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు కాల్పోయేటప్పుడు పుష్టికరమైన ఆహారం తీసుకొని పిల్లలకు కూడా మంచి బిడ్డని కాల్పోయే విధంగా మనం తల్లులకు చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు కూడా కొన్ని 6 ఐటమ్స్ మీద మేము నెల మొత్తం మీద మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే పోషణ ఎలా తీసుకోవాలి, మేము ఇచ్చే ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి. చిన్నపిల్లలకి అంటే బిలో 3, 6 నెలల దాకా కేవలం తల్లిపాలు తీసుకున్న తర్వాత 7వ నెల నుంచి ఆ తల్లికి బిడ్డకి ఎలా ఆహారం పెట్టాలి అనే దాని మీద కూడా అవగాహన ఇస్తున్నాము. ఎందుకంటే పుట్టిన బిడ్డలు కూడా మళ్ళీ పెరిగేటప్పుడు ఈ 6 నెలల తర్వాత తల్లిపాల తర్వాత 7వ నెల నుంచి అనుబంధ ఆహారం అనేది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి పిల్లలకి అందేయడంలో కొంచెం వాళ్ళకి అవగాహన లేనందువల్ల మేము తల్లులందరికీ అంటే ఇక్కడంతా గ్రామ స్థాయిలో ఉన్న తల్లులు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వాళ్ళు కూలికి పోవడము, కూలి పనికి పోయి ఏదైనా పనులు ఉంటుంది దాని మీద ఉండే శ్రద్ధ పిల్లల మీద కొంచెం తగ్గిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి ఏందనే దాని మీద మేము ఇప్పుడు తల్లులు చెప్పడం జరిగింది. అదేవిధంగా తండ్రులతో కూడా ఇప్పుడు మేము కొన్ని ఐటమ్స్ తయారు చేయించడం జరిగింది. మగవాళ్ళతో కూడా బాలామృతం మేము ఇచ్చే ఆహారం, ఆ బాలామృతం పౌడర్ ఎలా తయారు చేసి ఎలా బిడ్డలకు పెట్టాలి అంటే బిలో 1 ఇయర్ పిల్లలకి ప్యారెక్స్ లాగా చేసి పెట్టడం. తర్వాత 1 ఇయర్ నుంచి వాళ్ళకి పళ్ళు వస్తాయి కాబట్టి ఏదో ఒకటి తినాలనే ఇది ఉంటుంది కాబట్టి అందుకని మేము దానికి సంబంధించి బిస్కెట్లు లాగా కానీ లేకుంటే కుడుములాగా చేయడం కానీ ఇట్లా ఆ పిల్లలు తినే విధంగా ఎలా రకరకాలుగా చేయాలనేది దాదాపు 20-25 ఐటమ్స్ కూడా మనం తల్లులకు చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి వెరైటీకి చేసినట్లయితే పిల్లలు తినేదానికి కూడా ఉత్సాహపడతారు, తింటారు కూడా. దాంతోపాటు ఇంట్లో పెట్టాల్సిన ఆహారం గురించి మేము వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ విధంగా చేసి మనం ఈ మంత్ అంతా రేపటి వరకు మనకి ఇదే కార్యక్రమం. రేపు కూడా మనం ప్రాజెక్ట్ లెవెల్లో చేస్తాము. మండల లెవెల్లో కానీ సెంటర్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఇది ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సాయి ప్రసాద్, ఎంపీటీఓ వాకాడు.
నిన్న ఈరోజు అంటే 14వ తేదీ 15వ తేదీ 2 రోజులు ఓఎస్ఆర్ మీద పంచాయతీ సర్పంచులకి అదేవిధంగా సెక్రటరీస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా వాళ్ళు ఓన్ సోర్సెస్ మీద అంటే సొంత నిధుల మీద ఆధారపడాలని చెప్పేసి ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది వాళ్ళకి సొంత నిధులు అంటే గ్రామ పంచాయతీలో ఉన్న స్థలాలకు కానీ అదేవిధంగా రెవెన్యూ పెంచుకోవడానికి హౌస్ ట్యాక్స్ కానీ తర్వాత వచ్చేసి ఇంకా ఏమేమి సోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి అవంతా పెంచుకుంటే గ్రామ పంచాయతీ మామూలుగా కేంద్ర రాష్ట్ర నిధుల మీద ఆధారపడకుండా వాళ్లే గ్రామ పంచాయతీని అభివృద్ధి చెందుకుండా కోసం ఈ ఓఎస్ఆర్ అనే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మండలంలోని అందరూ సర్పంచులు కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. వాకాడు మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోటి ఎంపీడీఓ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి భవనంలోని 2025-26 కోసం పంచాయతీల సొంత ఆదాయ వనరుల శిక్షణ కార్యక్రమం 2 రోజులు నిర్వహించారు. సర్పంచులు పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ ఎంపీడీఓ సాయిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర నిధులపై ఆధారపడకుండా పన్ను కాని వనరుల ద్వారా సొంత ఆదాయాన్ని పెంచి గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. సర్పంచులు సెక్రటరీలు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమౌంట్ వేసుకోవాలి అని మనం వివరణ ఇచ్చారు. భవన వివరణలు ఆర్సీసీ డాబా అంటే మనకు స్లాబ్ వేసి మరియు ఒక సదరు బడుకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మాత్రం మనము మేజర్ మైనర్ గ్రామ పంచాయతీ 1140 మూలధనం విలువపై ఇంటి పన్ను మదింపు లెక్కింపు విధానం. మూలధనం అంటే క్యాపిటల్ విలువ. అసలు మూలధనం అంటే ఏంటో చూడండి. స్థలం విలువ భవనం యొక్క ప్రస్తుత భవన నిర్మాణ ఖర్చులు కలిపితే వచ్చిన మొత్తాన్ని మూలధన విలువగా భావించాలి. అంటే స్థలం యొక్క విలువ మనం ఇల్లు కట్టుకుంటాం కదా, భవనాన్ని కట్టుకుంటే ఎంత ఖర్చు అయింది, బేస్మెంట్ కానీ స్లాబ్ కానీ అందులో వాడినటువంటి మొత్తం మెటీరియల్ మొత్తం కూడా ఆ గృహానికి ఆ ఖర్చు ప్లస్ స్థలం యొక్క ఖర్చు కలిపితే మూలధనం విలువ అంటారు. దాన్ని క్యాపిటల్ వాల్యూ. మొత్తం స్థలం యొక్క విలువని ఆ భవనం నిర్మించినటువంటి ఆ విలువని కలిపి దాంట్లో నుంచి మనము ఆ మూలధనం నుంచి మన హౌస్ ట్యాక్స్ అనేది మనం తీసుకుంటాము. చూడండి, అక్కడ రోబర్ ధర పిలిపిస్తాము. ఆ కొలతను బట్టి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి మార్కెట్ వాల్యూని బట్టి ఎక్కువ మనం ఇస్తే మిమ్మల్ని చేస్తారా అదే సార్ వాస్తవ డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఓపెన్ లో ఉంటాయి. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంఘటన బుధవారం మనుబోలు మండలం పరిధిలోని కాగితాల పూర్ రోడ్డు జాతీయ రహదారి సమీపంలో జరిగింది. జట్లకొండూరు గ్రామం అరుంధతి వాడకు చెందినటువంటి కసుమూరు రమేష్ అనే విద్యార్థి కాగితాలపూరు రోడ్డు సమీపంలోని చెట్టు పొదలలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెంది ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లి కసుమూరు ప్రమీలమ్మకు తన భర్త మరణించిన బాధలో ఉంటూ కూలీనాలి చేసుకుంటూ తన కొడుకును చదివించుకుంటుంది. ప్రస్తుతం కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి మరణించడంతో ఆమె పరిస్థితి హృదయ విదారకంగా మారి ఉంది. విద్యార్థి మృతికి కారణం తెలియాల్సి ఉంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
నేను వెళ్తాను అందరికీ వస్తుంది సార్ దయచేసి ఆరు తీసుకుని అందరూ వస్తారు స్వామి శరణమయ్యప్ప హరిహర భక్తుని శరణమయ్యప్ప ఆపద్బాంధవుని శరణమయ్యప్ప ఇల్లాది వీరిని స్వామి శరణం శివాపై శరణంలో చాలా సంతోషించడానికి చేసిన ప్రతి పని కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన గురుస్వామైనప్పుడు నాది పూజలు భజనలు అన్ని తీసి అందరికీ చేసింది. దానివల్ల ఏంటంటే కొంచెం వయసు అయిపోయినా కానీ నాకు సహాయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే 10 మంది వస్తారు, 10 మంది ఈ కార్యక్రమం 10 మంది కాదు 20 మంది వచ్చినా కూడా భిక్ష పెట్టాలి. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ దాతలు పేరు చెప్పుకుంటూ ఇస్తున్నారు. ఇవాళ ఉభయకర్తలు 5 వారాల నుంచి ఉభయకర్తలు పార్వతీ పరమేశ్వరులు, అదేవిధంగా మహాదేవుడు మహాగణపతి మహాదేవశ్రీ సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వాళ్ళు కరుణా కటాక్షలతో అన్నదానం చేస్తున్నాము. ఉభయకర్తలు ఓల్డేజ్ చెప్పారు. ఎందుకంటే ఉభయకర్తలు ఏం లేకపోతే ఈరోజు 30 మందికి మాలలు వేసాను. శివమాలలు అయ్యప్ప స్వామి మాల వేస్తుంది. ఈ మాల వేసిన వల్ల జన్మ సుకృతం వల్ల మంచి జరగాలని మంత్రం చెప్పి మాలాధారణ చేస్తుంది. కొంతమంది తెలియని మిడిమిడి జ్ఞానంతో భయపెట్టి చేస్తున్నారు. తప్పది. భగవంతుని ప్రార్థించిన 41 రోజు దీక్షుడు శబరిమలకి పోయినా, దుర్గమ్మ కాడికి పోయినప్పుడు కూడాను, అదేవిధంగా శివయ్య కాడికి పోయినప్పుడు 41 రోజు ఖచ్చితంగా పూజలు పరీక్షలు పోతే ఫలితాలు వస్తుంది. మధ్యలో నా 5 రోజులు పరీక్షలు రాస్తుంది. పరీక్షలు రాస్తే బాగుండదు. బాగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తే పూర్తి మీకు ఫలితం వస్తుంది. అదేవిధంగా దీక్షలో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా మీరు దృష్టి మరల్సిన శివయ్య మీద చేయండి. ఆ 18 మెట్లు అష్టాది సోపానం ఇస్తున్నారు. అది చాలా పవిత్రమైన అష్టాది సోపానము. 18 రకాల శక్తులు ఉంటాయి. ఆ 18 రకాల శక్తులు మిమ్మల్ని ఆవగిస్తాయి. ఆరోగ్యం, ఔశ్వర్యం, సంపద, ధనం, ధాన్యము, బహుపుత్ర లాభం, విద్య, నువ్వు సరస్వతి సకల దేవతలు కూడా కొలువైన నువ్వు ఆ 18 మెట్లు సమస్త దేవతలు మీకు ఆశీర్వదించేస్తారు. మీరు వచ్చేటప్పుడు అదే దీక్షలో ఉంటే మీకు అన్ని శుభపడతారు. స్వామి స్వామి శరణం. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నాను నేను. స్వామి శరణం అయ్యప్ప. నా శక్తున్నంత వరకు చేస్తున్నాను. నా వయసు 72 సంవత్సరాలు. ఇది 32వ పడి శబరిమలకి పోవటం. నేను అందరికీ శుభాలు జరగాలని దీక్షతో దీక్షతో అరవకండి, రైల్లో రాండి అందరూ. మా అందరూ కింద చేయి పెట్టుకోండి మా ప్లేట్ కింద.
అందరూ వెళ్ళిపోతే మేమే ఉండేది పెట్టుకున్నామ్మా ప్లేట్ చేయబెట్టు బాబులు పోండి మీరు బాబులు పోండి తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలోనే అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం ఊంజల సేవ వైభవంగా సాగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేసి మన రాష్ట్రానికి గూగుల్ సంస్థ డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణం. గూడూరుకు చెందిన టీడీపీ నాయకులు. మానుబోలు మండలం పరిధిలోని కాగితాలపూర్ అరుంధతి వాడకు చెందినటువంటి కుసుమూరు రమేష్
ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య. ప్రభుత్వ అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.